తెలుగు బుల్లితెరపై వస్తున్న రియాలిటీ షోలలో బిగ్ బాస్ ఒకటి. బిగ్ బాస్కి ఉన్న క్రేజ్ మరే షోకి లేదని చెప్పాలి. అంతటి ఆదరణ దక్కించుకున్నది. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసే షో ఇది. ఈ షో అయితే ఇప్పటికీ 7 సీజన్లను పూర్తి చేసుకొని ఈ షో మంచి క్రేజ్ను సంపాదించుకుంది. ఇప్పుడు 8వ సీజన్ రాబోతుండగా దీనికోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అటు చూస్తే బిగ్ బాస్ హడావిడి కూడా మొదలైంది. 7వ సీజన్ కన్నా ఈసారి కాస్త డిఫరెంట్గా షో ఉండబోతుంది అని టాక్ వినిపిస్తుంది. బిగ్ బాస్ సీజన్ 6కు అనుకున్నంత రేటింగ్ రాలేదు, కానీ సీజన్ 7తో అది బ్యాలెన్స్ అయింది. పల్లవి ప్రశాంత్తో సీజన్ 7 ఎన్నడూ లేని టీఆర్పీ రేటింగ్తో దూసుకెళ్లింది. ఈ నేపథ్యంలో సీజన్ 8ను ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. అయితే బిగ్ బాస్ హోస్టుపై గత కొద్ది రోజులుగా సోషల్ మాధ్యమాల్లో న్యూస్ వైరల్ అవుతుంది. దీనిపై క్లారిటీ వచ్చేసింది. బిగ్ బాస్ తెలుగుకి కింగ్ నాగార్జున కొనసాగుతున్నారు. బిగ్ బాస్ 1 తెలుగు సీజన్ 1కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేశారు. ఆ తర్వాత నాని సెకండ్ సీజన్ హోస్ట్ చేశారు. థర్డ్ సీజన్ నుంచి నాగార్జున హోస్టుగా మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఆయనే కొనసాగుతున్నారు. మంచిగా బిగ్ బాస్ షో నడిపిస్తూ మన్మధుడు అనిపించుకున్నాడు. అయితే సీజన్ 7 కన్నా సీజన్ 8 కోసం నాగార్జున రెమ్యూనరేషన్ భారీగా డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. సీజన్ 7కి నాగార్జున 20 కోట్ల రెమ్యూనరేషన్గా అందుకోగా సీజన్ 8కి మాత్రం మరో 10 కోట్లు ఎక్స్ట్రా అంటే 30 కోట్ల దాకా డిమాండ్ చేస్తున్నట. సో సీజన్కి నాగార్జున కూడా హోస్ట్గా తన టాలెంట్తో మెప్పిస్తున్నారు. ముందు చెప్పినట్లుగా బిగ్ బాస్ తెలుగు హోస్ట్గా చేసే అవకాశం ఉన్నది కేవలం నాగార్జున అని. రెమ్యూనరేషన్ ఆయన అడిగినంత ఇచ్చేస్తున్నారట. నాగార్జున బిగ్ బాస్ హోస్ట్గా ఇప్పటికీ 5 సీజన్లను హోస్ట్ చేశారు. మధ్యలో ఒక ఓటీటీ షో చేశారు. సీనియర్ స్టార్గా ఓ పక్క రెస్పెక్ట్తో పాటు సీజన్ హైప్కు నాగార్జున కూడా ఒక కారణం అవుతున్నారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 సెప్టెంబర్ నుంచి మొదలవుతుందని తెలుస్తుంది.